రన్నింగ్లలో బస్సులు ఓవర్టేక్ చేయకూడదు. నెంబర్ 1. ఇట్లా ఏమన్నా పక్కన ఇబ్బందికరమైన ఉంటే ఓవర్టేక్ చేయకూడదు. మనుషులు ఉన్నప్పుడు ఓవర్టేక్ చేయకూడదు. ఇలా బార్గేట్లు ఉంటాయి, ఘాట్లో జాగ్రత్తగా నడుచుకోవాలి, డ్రైవింగ్ చేయాలి. వర్కులు జరుగుతూ ఉంటాయి, చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఇట్లా ఇంకా ఏముంది, చూసి 1-10 సార్లు చెక్ చేసుకొని ఇలా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఘాట్లో ఓవర్ స్పీడు డ్రైవ్ చేయరాదు. సరైన సమయానికి ఘాట్లో వెళ్ళాలి. ఈ మాదిరిగా చాలా మంది ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటారు పక్కన నిలబడి. దాంట్లో జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. క్షణపాటు కూడా ఏమంటారు, మనసు పక్కకు పెట్టకుండా ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. వాహనం స్పీడ్ తక్కువ అనేది కాకుండా నార్మల్ స్పీడ్తో వెళ్తే బాగుంటుంది. భగవంతుని మెచ్చే విధంగా డ్రైవింగ్ చేసుకోవాలి. మీకు బాగా డ్రైవింగ్ వచ్చు, హై స్పీడ్ లో నడపవచ్చు, కానీ ఇక్కడ మటుకు సక్రమంగా భగవంతుని మెచ్చే విధంగా డ్రైవింగ్ చేసుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా డ్రైవింగ్ చేయాలి. సరేనా? ఎంత ఓపికగా ఉంటే అంత చక్కగా మీ ప్రయాణం జరుగుతుంది. ఓపిక ఈ తిరుమల ఘాట్లో చాలా అవసరము. కాబట్టి 1-10 సార్లు తనిఖీ చేసుకొని ముందు వాహనాలకు హారన్ కొట్టి నెమ్మదిగా వెళ్ళాలి. ఈ డ్రైవర్ చాలా ఓపికగా చూసి డ్రైవింగ్ చేస్తున్నాడు. కానీ ఒక వెహికల్ చాలా ఓవర్ స్పీడ్ తో వచ్చి మమ్మల్ని హారన్ కూడా కొట్టకుండా ఈ వెహికల్ లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేసుకుని వెళ్తా ఉంది. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయవద్దు. ఎంత ముందు వెళ్ళినా కూడా ఆ బస్సు వెనకలనే ఆ వెహికల్ ఉంది. చూడండి ఆ వెహికల్. కాబట్టి మనం సక్రమంగా వెళ్ళాలి. ఓవర్టేక్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, అడుగడుగున బస్సులు, లారీలు, ట్రిప్పర్లు అవన్నీ వెళ్తా ఉంటాయి. కాబట్టి ఓపికగా నిమ్మలంగా వెళ్ళాలి. ముందు వెళ్లి సాధించేది ఏమీ లేదు. 20 నిమిషాలు టైం ఉంటుంది. కాబట్టి ముందుగా వెళ్లి అక్కడ వాహనాన్ని నిలుపుకోవాల్సిందే గాని ముందుగా వెళ్ళడానికి లేదు. ముందుగా వెళ్తే టోల్గేట్ దగ్గర ఫైన్లు వేస్తారు. కాబట్టి చూడండి, ఒక ఇన్నోవా బాగా స్పీడ్ తో వెళ్తాను. డ్రైవర్ చాలా ఫాస్ట్ డ్రైవర్ లాగా ఉన్నాడు. ఇంకోటి ముఖ్యమైన ఏంటంటే, ఇక్కడ కొండలు అంతా చాలా అద్భుతంగా ఉంటాయి. డ్రైవింగ్ చేసే వ్యక్తి మటుకు ఇటు తిరుపతి, అటు అడవులు, అటు లోయలు అవన్నీ చూసుకోకుండా రోడ్డును చూసుకుంటా నడపాలి. ఇంకా ఏం చెప్పమంట బా, ఇండికేటర్లు సక్రమంగా వాడాలి. హారన్ను ఓన్ కొట్టకుండా అవసరమైనప్పుడు మాత్రమే తిరుమల కొండల్లో హారన్ వాడాలి. చూడు, ఇక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ డ్రైవింగ్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 2 వాహనాలు గుడ్డు వాహనాలు. ఎందుకంటే మీడియం స్పీడ్ లో కొండకి వెళ్తున్నాయి గుడ్డు డ్రైవర్స్.